పౌలు గారు సువార్త ప్రయాణాల్లో చాలా చోట్ల సంఘాలు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి సంఘాల్లో ఒకటి ఎఫెసు సంఘం. అయితే ఈ పౌలు గారు స్థాపించినటువంటి ఎఫెసు సంఘము యొక్క నేపథ్యం మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము. నోట్స్లు చక్కగా రాసుకోండి. ఇంటికెళ్ళి కనీసం రోజుకు ఒక్కసారైనా ప్రతిరోజు నోట్స్ చూడటం, వచనాలు చదవడం, నేనేం చెప్పానో అలా ఒకసారి ఆలోచించుకోవడం, ఇవి ప్రతిరోజు చేయండి. అప్పుడు మీరు పరీక్ష బాగా రాయగలుగుతారు. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో ఎఫెసు ప్రాంతాన్ని గురించినటువంటి నేపథ్యం మనకు కనబడుతుంది. ఈ ఎఫెసు అనే ప్రాంతం ఎలాంటిదంటేనండి, భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్రాంతం. అక్కడ అర్తెమీదేవి అనే ఒక దేవత ఫేమస్. ఏం పేరండి ఆవిడ పేరు? అర్తెమీదేవి. ఎఫెసు అనే ప్రాంతంలో అర్తెమీదేవి అనే ఒక దేవత చాలా ప్రాచుర్యం పొందినటువంటి దేవత అక్కడ. అలాంటి ప్రాంతంలో పౌలు గారు సువార్త ప్రకటించి కొంతమందిని మార్చాడు, కొంతమంది రక్షణలోకి నడిపించాడు, దేవుళ్ళలోకి నడిపించి ఆ ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు కొంతమందితో. మీరు చూడగలిగితే అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయం మనం చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి, అక్కడ ఒక కంసాలి ఉన్నాడట. ఆయన పేరేంటి? దేమేత్రి అను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గొళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. ఇది ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ దేమేత్రి అనే ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గొళ్ళను మరి తయారు చేసేవాడట. తద్వారా అతను ఫుల్గా బిజినెస్ అవుతుంది అతనికి. ఎఫెసు ప్రాంతంలో ఒకటి విగ్రహారాధన, 2 వ్యాపారం బాగా ఎక్కువ, అక్కడ బిజినెస్ ఎక్కువ. ఎఫెసు ప్రాంతం అనేది విగ్రహారాధనకి, వ్యాపారానికి ఫేమస్ అనమాట. కొన్ని ప్లేసుల్లో వ్యాపారం బాగా అవుద్ది, అన్ని ప్లేసుల్లో అవ్వదు. ఉదాహరణకి చోడవరంలో పెద్ద బిజినెస్ ఉండదు, ప్రక్కన ఉన్న తెలుగుచెరలో మాత్రం ఫుల్ బిజినెస్ ఉంటుంది. కొన్ని రకాల కారణాలు ఉంటాయి దానికి. అలా ఈ ప్రాంతం వ్యాపారానికి కేంద్రం, అలానే విగ్రహారాధనకు కూడా కేంద్రం. మనం అలాగా కిందకి వెళ్తే, అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపులుగా కూర్చి, అతడు అంటే ఎవరు? దేమేత్రి అనే కంసాలి. అతనట అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. ఏ పని వలన? అర్తెమీదేవికి వెండి గుళ్ళు తయారు చేసే పని. ఎందుకంటే అక్కడ ఆ దేవత ఫేమస్. అక్కడ ఆ దేవతకి వెండి గుళ్ళు తయారు చేసే వృత్తి అతంది, ఫుల్ బిజినెస్. ఏమవుతుందంటే, పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పేసరికి ఆటోమేటిక్గా విగ్రహారాధన విడిచిపెట్టి నిజమైన సర్వశక్తి కలిగిన దేవుని వైపు ప్రజలు తిరుగుతుంటే ఆటోమేటిక్గా ఈ దేవతకి ఆదరణ ఏమవుద్ది? తగ్గిపోద్ది. అలా తగ్గిపోతే వీళ్ళ బిజినెస్ ఏమవుద్ది? దెబ్బతింటుంది. కాబట్టి ఇతను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ బిజినెస్కి సంబంధించిన వాళ్ళందరినీ అందరినీ సమకూర్చి ఏమంటున్నాడంటే, అయ్యలారా, ఈ పని వలన మనకు జీతం బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా యందంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. పౌలు గారు ఏం చేస్తున్నాడట? చేతులతో చేయబడినవి దేవతలు కాదు, దేవుళ్ళు కాదని నిజమైన దేవుడి గురించి ప్రకటిస్తూ ఈ విగ్రహారాధికులుగా ఉన్నటువంటి ఈ ప్రజల్ని నిజమైన దేవుని వైపు త్రిప్పుతున్నాడట. సరేనండి, ముందుకెళ్దాం ఇంకా. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే గాక
మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. మళ్ళీ దేనికి లింక్ పెట్టాడండి? అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? బిజినెస్ దెబ్బతింటుంది. అసలు సమస్య ఏంటంటే బిజినెస్ దెబ్బతింటుంది. మన వ్యాపారం దెబ్బతింటుంది అంటే ఒకవేళ ఆ మాట అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? నెక్స్ట్ ఏం చెప్పాడు? మన దేవతకే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు మన వ్యాపారానికి దెబ్బ తగులుతుందంటే వ్యాపారస్తులు మాత్రమే రియాక్ట్ అవుతారు. మొత్తం మన దేవుడికే డ్యామేజ్ అయిపోతుందంటే మొత్తం ప్రజలందరూ రియాక్ట్ అవుతారు. సరే, రాజకీయాలు అంటారు వీటినే పాలిటిక్స్ అంటారు అనమాట. మన మధ్య కూడా చాలామంది వాళ్ళ రాజకీయ జీవితాల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ అధికారాలని, పదవుల్ని కాపాడుకోవడానికి ఎక్కువగా వాడే ట్యాగ్స్ ఏంటి చెప్పండి? మతము, కులము. మన మతం ప్రమాదంలో పడింది అంటాడంతే. ఎప్పుడు అతని సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి, అతని అధికారాన్ని కాపాడుకోవడానికి ఏమంటాడండి? ఇదిగో మన మతం ప్రమాదంలో పడింది, మన మతం బాగుండాలంటే మేము అధికారంలో ఉండాలి అంటే అతని అధికారం కోసం ఏం వాడుకుంటాడు? మతాన్ని వాడతాడు. తర్వాత మన కులం అంటాడు. మొదట మతం అంటాడు, తర్వాత కులం అంటాడు. నిజానికి అతనికి మతం మీద ప్రేమ ఉండదు, కులం మీద ప్రేమ ఉండదు. అతనికి కావాల్సింది ఏంటంటే అతని అధికారం, అతని అజమాయిషిని కాపాడుకోవడానికి రెండు ట్యాగులు వాడుతుంటాడు. దిస్ ఈజ్ రాజకీయం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన బిజినెస్ దెబ్బతింటుంది అంటే కొంతమంది బిజినెస్ చేసే వ్యాపారస్తులు మాత్రమే రియాక్ట్ అవుతారేమో కానీ ఇదిగో మహాదేవి అయినటువంటి అర్తెమీదేవి కూడా తృణీకరింపబడుతుంది అనగానే ఏమవుతుందో చెప్పండి? ప్రజలందరూ ఏకమైపోయారు అనమాట. ఆ తర్వాత ఏమైందో మనం ముందుకెళ్తే, వారు విని, ఈ మాటలు విని వారు రౌద్రముతో నిండిన వారై. సరేండి, ఈ మాట వినగానే ఎంత రౌద్రం వచ్చిందట. ఏం వినగానే? ఇదిగో మన దేవతకి డ్యామేజ్ అవుతుంది, మన మతానికి ప్రమాదం జరుగుతుంది, మన గుడికి ప్రమాదం జరుగుతుంది అనే మాటలు ఎప్పుడైతే ఈ దేమేత్రి అనే వ్యక్తి వాడాడో ఏమొచ్చిందంటండి వాళ్ళకి? మహారౌద్రం నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అప్పటి వరకు వెళ్ళేది ఆ కేకలు. మీరు గమనించండి, అప్పటి వరకు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అనే కేకలు అప్పటి వరకు రాలే. ఎప్పుడు వచ్చాయి? ఎప్పుడైతే మతం ప్రమాదంలో పడుతుంది అనే ఒక పిలుపు వచ్చిందో రెచ్చగొట్టబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రెచ్చగొట్టబడి జైజేలు కొట్టడం మొదలెట్టారు. అంతకుముందు ఎప్పుడు వినపడలేదు అలాంటి జైజేలు. అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మొత్తం అంత గలిబిలిగా ఉందట పట్టణం. ఏ గొడవలతో? మత గొడవలతో. రైట్, గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఈలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. ఆ నాటకశాలలో జరుగుతున్న సభకి పౌలు గారు వెళ్ళడానికి సిద్ధపడుతుంటే కొంతమంది శిష్యులు, కొంతమంది స్నేహితులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయ్యా, మీరు అక్కడికి వెళ్ళొద్దు, పరిస్థితులు ఏమీ బాగోలేవు, వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు, మరి మంచి ఆవేశం మీద ఉన్నారు, ఇప్పుడు మీరు వెళ్తే చాలా సమస్య ఏర్పడుతుంది, మీరు రాకండి అని ఆయన ఆటంకపరిచారట. ఆ ఆటంకపరిచినటువంటి ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఆ జనాలు, ఆ గలిబిలిని మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ ఒక విచిత్రమైనటువంటి సందర్భం చోటు చేసుకుందండి. అదేంటంటే 32వ వచనం చూడండి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. అదిగోండి, తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. ఎవరు వీళ్ళంతా?
మన దేవత, మన దైవము, మన మతము ప్రమాదంలో పడిందని ఒక దేమేత్రి అనే ఒక వ్యక్తి పిలిపిస్తే రెచ్చగొట్టబడిన వారే, రౌద్రముతో నిండిన వారే ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేయడానికి వచ్చినటువంటి ఈ జన సమూహంలో చాలా మందికట ఏం తెలియదటండి, అసలు తామెందు నిమిత్తము కూడుకొని ఉన్నారో వాళ్ళకే తెలియదట. కానీ ఏం చేస్తున్నారట? నినాదాలు ఇస్తున్నారట. ఏమని? అర్తెమీదేవి మహాదేవి, ఎఫెసీయుల దేవత అయినటువంటి అర్తెమీదేవి మహాదేవి అని కేకలేసే ఈ జనాలు కేకలేస్తున్నారు కదా, అసలు ఆ కేకలు ఎందుకు వేస్తున్నారో వాళ్ళకే తెలియదట. చూడండి, రెచ్చగొడితే అలాగే ఉంటుందండి. మతం పేరుతో రెచ్చగొట్టబడిన ప్రజల మనస్తత్వాలు అలాగే ఉంటాయండి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి మూర్ఖత్వపు ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారో వాళ్ళకి అర్థం కాదండి. తామెందుకు కూడుకొని ఉన్నారో తమలో చాలా మందికి తెలియలేదు. అలాంటి పరిస్థితి ఎక్కడ? అది మైండ్లో పెట్టుకోండి. ఎఫెసు ప్రాంతం యొక్క నేపథ్యం చెప్తున్నాను మీకు. నేను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను. రైట్. అయితే 33, అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతని ఎదుటికి వచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు, ఎంతసేపట? 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయుల పట్టణము అర్తెమీ మహాదేవికిని దుప్పతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదన్న సంగతి తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. కంగారు పడకండి, తొందరపడకండి. మీరు అరిచిన అరవకపోయినా ప్రపంచానికి తెలుసు కదా, మీరు కంగారు పడకండి అని కంట్రోల్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. రైట్ అమ్మా, ఎక్కడున్నా? మీరు ఈ మనుష్యులను తీసుకొని వచ్చి తిరిగి వీరు గుడిదోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలులకును ఎవని మీదనైనాను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనము విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపుగూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. అంటే రోమా సామ్రాజ్యం మనల్ని క్వశ్చన్ చేద్దాం, ఏంటి అల్లరి అని మనం చెప్పడానికి సరైన రీజన్ లేదు. వీళ్ళేమి దేవతను దూషించిన వాళ్ళు కాదు, గుడి దోచిన వాళ్ళు కాదు. ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోవచ్చు. న్యాయసభలు అంటే ఏంటి? న్యాయసభ అంటే ఏంటి? కోర్టులో చూసుకోవాలి. కానీ ఇలా అల్లరి చేయడం కరెక్ట్ కాదు. రోమ సామ్రాజ్యం ప్రభుత్వం మనం ప్రశ్నిస్తే మన దగ్గర సరైన రీజన్ లేదు, కరెక్ట్ కాదు ఇది అని సభను క్లోజ్ చేసేట. ఇది సందర్భం. ఇది ఎందుకు చెప్పానంటే ఎఫెసీ ప్రాంతం యొక్క నేపథ్యం మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతున్న ప్రాంతం. రెండవది, వ్యాపారానికి కేంద్రం. మూడవది, ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతం. అంతేనే కదండి? ఆలోచన లేని వాళ్ళు ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. ఎవడు ఏ మాట అంటే, ఎవడు దేనికి ప్రేరేపిస్తే దానికి కత్తులు కర్రలు పట్టుకుని రెడీ అయిపోయేవాళ్ళు గొడవలకి. వీళ్ళ గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో ఏమని మాట్లాడాడో మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. 15వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఎవరి గురించి అండి మాట్లాడుతున్నాడు? ఎఫెసులో ఉన్న ప్రజలను ఏమంటున్నాడు పౌలు గారు? మృగములు. వాళ్ళు ఎవరు కాదు? మనుషులు కాదట. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల ప్రయోజనమేమి అంటున్నాడంటే, ఈ ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారట? మృగముల వంటి వారు. మృగపు స్వభావం. పైకి మనిషి రూపమే, కానీ స్వభావం మాత్రం మృగము. మృగపు స్వభావం.
మన రాజమండ్రిలో ఘటన చూస్తే మనకు అదే అనిపిస్తుంది, వీళ్ళు మనుషులా మృగాలా అనిపిస్తుంది అండి. అంటే రూపం మనిషి రూపమే కానీ అది స్వభావం మాత్రం మృగపు స్వభావం, కనికరం లేని స్వభావం, జాలి లేని స్వభావం, సాటి మనిషిని మనిషిగా కూడా చూడలేని స్వభావం, దాన్ని మృగ స్వభావం అంటారు. ఎఫెసులో ఉన్న ప్రజల్ని పౌలు గారు ఏమంటారో తెలుసా అండి? మృగముల వంటి వారు ఎఫెసులోని ప్రజలు. ఏం చెప్పాను ఇప్పటి వరకు మీకు? ఎఫెసు యొక్క నేపథ్యం చెప్పాను. ఎఫెసు ప్రాంతం యొక్క నేపథ్యం చెప్పండి. విగ్రహారాధన కలిగిన ప్రాంతం, వ్యాపారం గట్టిగా ఉన్న ప్రాంతం, 2 మృగపు స్వభావం కలిగిన మనుషులు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో పౌలు గారు ఏం కట్టాడు? సంఘాన్ని కట్టాడు. అయితే ఆ సంఘాన్ని పౌలు గారు ఎవరికి అప్పచెప్పాడో తెలుసండి? తిమోతి గారికి అప్పచెప్పాడు. ఇది పాయింట్. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రజల మధ్య కట్టబడినటువంటి క్రీస్తు సంఘమును పౌలు గారు ఎవరికి అప్పచెప్పాడు తెలుసండి? తిమోతి గారికి అప్పచెప్పాడు. అంటే ఎలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న కొనసాగింపబడుతున్నటువంటి సంఘాన్ని నడిపించాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి చెప్పండి? అవునా కదా? ఎలాంటి జనాల మధ్య సంఘాన్ని నడిపించాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? ఎంత తెగింపు కలిగిన వాడై ఉండాలి? ఇలాంటి మనుషుల మధ్యకి వెళ్ళాలంటే అతనికి ఏముండాలి? తెగింపు ఉండాలి. దేవుని సేవలో దేనికైనా సరే సిద్ధపడిపోయినా, దేనికైనా సరే తెగించినటువంటి ఒక మనస్తత్వం, దేవుని కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇలాంటి సంఘంలో సువార్థికులుగా పని చేయగలరు. ఎంత వాక్యం తెలిసి ఉండాలండి, ఎంత వాక్యపు జ్ఞానం ఉండాలి. ఏదో నన్న తత్త అంటే అవ్వదు, అక్కడ వర్కౌట్ అవ్వదు. రకరకాల క్వశ్చన్స్ ఎదురవుతూ ఉంటాయి. ముదురులో ఉన్న ప్లేస్ అది. ఎవడ పడితే వాడు ఎలాంటి పడితే అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాక్యముతో సమాధానం చెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించాలంటే ఆ సువార్థికుడికి ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్గా సంఘాన్ని నడిపించేవాడై ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? తిమోతి గారికి ఉన్నాయి. అందుకే ఎఫెసు సంఘాన్ని ఎవరికి అప్పగించాడు పౌలు గారు? తిమోతి గారికి అప్పగించాడు. అంటే తిమోతి గారిలో ఉన్న గొప్ప లక్షణం, సంఘాన్నే అప్పగించాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత వాక్యం తెలిసిన వాడై ఉండాలి, ఎంత తెలివైన వాడై ఉండాలి, ఎంత సమర్పణతో దేవుని సేవ చేస్తున్న వాడై ఉండాలి, ఎంత ధైర్యవంతుడై ఉండాలి, దేవుని కొరకు ఎంత తెగింపు కలిగిన వాడై ఉండాలి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక మీరు చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలును, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. తిమోతి, నువ్వు ఎక్కడ ఉండాలి? ఎఫెసులోనే ఉండాలి. ఎందుకంటే అక్కడ రకరకాల క్యాండిడేట్స్ ఉన్నారు, రకరకాల తలపోటు బ్యాచ్ ఉంది. ఆ తలపోటు బ్యాచ్ని ఎదుర్కోగలిగిన సమర్థుడవు నువ్వే. నువ్వు కాబట్టి ఎఫెసులోనే ఉండాలి. నీకు గతంలో చెప్పాను, నీకు మరలా చెప్తున్నాను, నువ్వు ఎఫెసులోనే నిలిచి ఉండాలి అని ఎఫెసు సంఘాన్ని పౌలు గారు ఎవరికి అప్పచెప్తున్నాడండి? తిమోతి గారికి అప్పచెప్తున్నాడు. అది తిమోతిలోని గొప్పతనం. ఈరోజు సంఘాల్లో ఒక సేవకుడు బయటకు వెళితే నేను లేకపోయినా సంఘాన్ని సమర్థవంతంగా నడిపించగలడు పలానా వ్యక్తి అని నమ్మే విధంగా సంఘాల్లో ఎవరైనా ఉంటున్నారా చెప్పండి? అంటే మన సంఘం ఇంకా అంత ఎదగలేదు, దానికి ఇంకా టైం పడుతుంది. ఎదగాలని కోరుకోవాలి, మీరు ప్రార్థన చేయాలి. మన దగ్గర ఉన్న పిల్లలు, అందుకే యవనస్తులు, ఈ పురుషులు వాక్యం బాగా నేర్చుకోవాలని నేను చాలా ఆశపడతానండి. ఒక రకంగా నేను బాధపడుతూ చెప్తున్నానండి, నన్ను వీళ్ళకి ఉపయోగించుకోవడం తెలియట్లేదండి.
ఏమండి, నాలాంటి ఒక వ్యక్తి అందుబాటులో ఉన్నాడు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యం పట్ల అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. ఎంత నేర్చుకోవచ్చండి నా దగ్గర. ఎదురు చూస్తానండి, ఎవరైనా ఏమైనా అడుగుతారేమో నేర్పిద్దామని. నిజంగా అడుగుతారేమని ఎదురు చూస్తూ ఉంటారండి. ఎవరెవరో ఫోన్లు చేసి నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. భలే హ్యాపీగా అనిపిస్తుంటుందండి. ఎవరెవరో నా యూట్యూబ్లో ఛానల్లో వాక్యాలు వింటున్న వాళ్ళు అని బైబిల్ చదువుతుంటే పలానా విషయం అర్థం కాలేదు, అదేంటని వివరించడని చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారండి. కానీ నా దగ్గర ఉన్న పిల్లలు మాత్రం నన్ను అడగరండి. వాళ్ళకి ఎలా వస్తుందండి వాక్యం? నేర్చుకోకపోతే ఎలా వస్తుంది చెప్పండి? రేపొద్దున్న నాకు అదే బాధ అండి. నిన్న శుక్రవారం కూడా నేను బాధపడ్డానండి. శుక్రవారం నేను లేను కదా, మొన్న ఎవరది పొదలాడు క్రీస్తు సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. తొందరగా వచ్చేస్తాను అనుకున్నాను, కానీ కుదరలేదు. వాళ్ళ నైట్ ఉండిపోమన్నారు. ఉండిపోండి బ్రదర్ ఈ నైట్ అన్నారు. కానీ లేదు, క్లాస్కి వెళ్ళాలని వచ్చేసాను, కానీ క్లాస్ అందుకోలేకపోయాను. నాకు అనిపించింది అప్పుడు, నేను లేకపోయినా ఒక అరగంట సేపు వాక్యం చెప్పగలిగిన వ్యక్తి సంఘంలో ఉంటే ఎంత బాగుందని ఆశపడ్డానండి. నేర్చుకోకపోతే ఎలా వస్తుంది తమ్ముడు? మీరు వాక్యం నేర్చుకోకపోతే ఎలాగా? ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు సంఘంలో, మరి దేవుని వాక్యం కూడా నేర్చుకోవాలి కదా. అలాగా వాక్యం నేర్చుకోవాలి తమ్ముడు. వాక్యం నేర్చుకోవడం పని చెప్పడం సంగతి తర్వాత, మనం బ్రతకాలన్నా కూడా కనీసం మనకి ఏం రావాలి? వాక్యం రావాలి కదా. రేపొద్దున మీరు మీ బిడ్డలకు నేర్పించుకోవాలి కదా. ముఖ్యంగా యవనస్తులు, ముఖ్యంగా పురుషులు. స్త్రీలు నేర్చుకోవద్దా అంటే స్త్రీలు ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మొన్న చెప్పాను అక్కడ వధువు యొక్క విధులు అని మాట్లాడానండి. ఎంత సంతోషపడిపోయారంటే, ఎంత సంబరపడిపోయారంటే వధువు యొక్క విధులు అని ఒక టాపిక్ మాట్లాడాను. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక స్త్రీ కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలు, ఒక భార్య ఎలా ఉండాలి అనే విషయాలు నేను చాలా నీట్గా ప్రిపేర్ చేసుకునే నోట్స్ చెప్పానండి. అయితే పూర్తి చేయలేకపోయానండి. సగమే చెప్పాను, సగం చెప్పలేకపోయాను. మధ్యాహ్నం నుంచి మిగతా సగం చెప్పమంటారా అంటే, మీరు ముందు ఇచ్చిన టైటిల్ చెప్పండి అని పురుషులు అన్నారు. కానీ స్త్రీలు అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అది కంటిన్యూ చేస్తుంటే బాగుండండి అని. స్త్రీలకే ఎక్కువ వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది స్త్రీలకి. ఎందుకంటే గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీలకే ఇచ్చాడండి. 5:14 5:25 అనుకుంటే ఒకసారి ఇదే తిమోతి పత్రిక, ఇదే పత్రిక చూడండి, 1 తిమోతి పత్రిక 5:14. జస్ట్ అలా పేజీ తిప్పి సరిపోద్ది అంతే. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఏం జరిగించాలంటున్నానా? గృహ పరిపాలన. ఎవరిదండి? ఎవరి బాధ్యత అండి గృహ పరిపాలన? స్త్రీలదే, పురుషుడిది కాదు. ఎందుకంటే పురుషుడు బయటికి వెళ్తాడు సంపాదన కోసం, కానీ గృహాన్ని నడిపించుకునేది, బిడ్డల్ని పెంచుకునేది, కుటుంబాన్ని దిద్దుకునేది ఎవరండి? స్త్రీయే. గృహ పరిపాలన అప్పచెప్తున్నాడు స్త్రీలకి. ఒక ప్రపోజల్ మీ ముందు పెడుతున్నాను. సంఘంలో స్త్రీలకి, ముఖ్యంగా యవ్వన స్త్రీలకి, యవ్వన పురుషులకి నేను కొన్ని బైబిల్ తరగతులు నిర్వహించాలనుకుంటున్నాను. అక్కడ చెప్పడానికి కోసం నేను నోట్స్ రాస్తుంటే నాకు వచ్చిన ఆలోచన, కేవలం ఆడపిల్లలకి, మగపిల్లలకి స్త్రీ ఎలా నడుచుకోవాలి, పెళ్ళయిన తర్వాత ఒక భార్య ఎలా నడుచుకోవాలి, పెళ్ళయిన తర్వాత ఒక భర్త ఎలా నడుచుకోవాలి, ఇది తెలియక చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని స్త్రీలకు ఒక 4 క్లాసులు, పురుషులకు ఒక 4 క్లాసులు నేను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను తమ్ముడు. ప్రార్థన చేయండి. ఒక 2 రోజుల సెమినార్, 2 days. వీలైతే జనవరి మీటింగ్కి ముందు కానీ, జనవరి మీటింగ్ అయిన తర్వాత కానీ, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లోనే బయట వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇద్దాం. నేర్చుకోవాలనుకునే వాళ్ళు రండి అని ఆహ్వానం పలుకుదాం. ప్రార్థన చేయండి అమ్మా, అందరూ ప్రార్థన చేయండి. చాలా 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 ఇంపార్టెంట్. పెళ్ళి కానీ మగపిల్లలకి, ఆడపిల్లలకు కూడా ఇద్దరికి తెలియకపోతే చాలా సమస్యలు వస్తాయండి. ఒకవేళ సమస్యలు వచ్చినా ఎలా దిద్దుకోవాలో కూడా వాళ్ళకి తెలియాలండి. అది నాలాంటి స్వార్థ కూడా నేర్పించాలండి. అది నా బాధ్యత అండి. నేను నేర్పిస్తాను. ఐఎమ్ ఎవర్ రెడీ అండి. ఎనీ టైం నేను అందుబాటులో ఉంటానండి. కానీ ఎవరు నన్ను అడగరు. చాలా బాధపడుతూ ఉంటాను నేను. ఎవడెవడో అడుగుతుంటారు, మంచి మంచి ప్రశ్నలు అడుగుతుంటారు. అలా చెప్తూ ఉన్నప్పుడు వల్ల మనసు బాధేస్తూ ఉంటుంది. నా దగ్గర ఉన్న బిడ్డలకి నేర్పుకోలేకపోతున్నాను, ఈ అల్లలకి నేర్పుతున్నాను ఏంటా అని బాధేస్తుందండి. చిన్నగా తీసుకోవద్దండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలా. దేవుని వాక్యం మీద ఒక అవగాహన ఉండాలా.
ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారు పరీక్షలు? ఇలాగైనా ఎంతో కొంత చదువుతారని, అంతే తప్ప మరొకటి కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అందుకని క్లాసులు మానేస్తున్నారు కొంతమంది భయపడిపోయి. ఏమా విమల, నువ్వు కూడా అంతే కదా? కమలక్క, మీరు అందుకే రావట్లేదు అనుకుంటాను. నేను ఎగ్జామ్ రాకపోయినా పర్లేదు, వచ్చి కూర్చొని వాక్యం వినండి. రాసేవాళ్ళు రాస్తారు అంతే. రాయని వాళ్ళు భయం వేస్తే అలా ఆగిపోండిలే. తమ్ముడు, ఆ తమ్ముడు వెనకాల తమ్ముడు తెల్ల చొక్కాయి ఎగ్జామ్ గురించి మానేస్తున్నారు వీళ్ళు శుక్రవారం. అసలు వాక్యం వినండి. ఎగ్జామ్ రాసే పిల్లలు రాస్తారులే, మీరు ఒకళ్ళు రాయలేకపోతే భయం వేస్తే మానేయండి, ఇబ్బంది లేదు. కానీ వాక్యం వినాలండి, వాక్యం నేర్చుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం నేర్చుకోకపోతే అసలు జీవితం అంటే ఏంటో తెలియదండి మనకి. అసలు దేవుడు అంటే ఏంటో తెలియదండి. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియదండి. ఒక భార్యగా నువ్వు ఎలా ఉండాలో తెలియదు. ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలో తెలియదు. సమాజంలో ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయితే అక్కడ ఎలా ఉండాలో నీకు తెలియదు. ఒక మంచి ప్రవర్తన నీలో ఏర్పడుద్ది. ఒక మంచి క్యారెక్టర్ నీలో డిజైన్ అవుద్ది. వాక్యం నేర్చుకోవాలండి. ఎందుకంటే రేపు పొద్దున సంఘంలో మీరు తయారవ్వాలి. మీకు ఒక విషయం చెప్పనా? సంఘానికి సువార్థికుడు ఒక్కడు ఉండడం కంటే ఎక్కువ మంది ఉండటం ఆశీర్వాదం, తెలుసా అండి? సంఘంలో సువార్థికులు ఉండాలా. నేను ఒక్కడనే ఇక్కడ ఏదో మహారాజులాగా ఏకఛత్రాధిపత్యంలో ఉండకూడదు. ఇంకొక ప్రీచర్ ఉండాలా. అది సంఘానికి ఆశీర్వాదం. అలాంటి ఒక సేవకుడు తయారవ్వాలి సంఘంలో. నేను మెయిన్గా ఉన్నప్పటికీ ఒకవేళ నేను బయటికి వెళ్ళినా, ఏదన్నా ఆదివారం ఏదన్నా మీటింగ్కి వెళ్ళినా, లేదంటే ఇలాంటి మన క్లాస్ మిస్ అయినా దగ్గరుండి ధైర్యంగా క్లాసు నడిపించగలిగిన సామర్థ్యం సంపాదించుకోవాలా. ఇంకా పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. పాట పాడడానికి ఎందుకు భయం? వాక్యం చదవడానికి ఎందుకు భయం? దేవుని సన్నిధిలో నిలబడి అది ఎవరికి దొరుకుద్దండి ఆ భాగ్యం? ఎంతమందికి దొరుకుద్దండి ఆ భాగ్యం? దేవుని వాక్యం, దేవుని గురించి మాట్లాడే అదృష్టం ఎంతమంది దొరుకుద్ది చెప్పండి లిజీ? ఎంతమంది దొరుకుద్ది? దొరికినప్పుడు ఉపయోగించుకోవాలా. నేను ఉన్నప్పుడే మీరు నేర్చుకోండి వాక్యాన్ని. నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకోకపోతే ఎలాగండి? సంఘాన్ని నడిపించగలిగిన స్థాయి రావాలి. ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పేంత ధైర్యం రాకపోయినా కనీసం క్లాసులు లేని కనీసం పిల్లలకైనా చెప్పగలగాల, క్లాసులు చెప్పగలగాల. అలా తయారవ్వాలి. అప్పుడు సంఘాలు ఎదుగుతాయి. సంఘాలు ఎదగడం అంటే జనం పెరిగిపోవడం కాదండి, వాక్యం నేర్చుకోవటం. మీకు చెప్పాను కదా ఒకసారి, క్వాంటిటీ కాదు క్వాలిటీ. వాక్యం తెలియాలి, అందరికీ వాక్యం తెలియాలి, అందరూ వాక్యం నేర్చుకోవాలి. బైబిల్ నాకు ఒక్కడికే ఇవ్వలేదు, దేవుడు అందరికీ ఇచ్చాడు. యవనస్తుడు తిమోతి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి ప్రాంతంలో సంఘం ఉంటే ఎవరికి అప్పచెప్పాడంటే పౌలు గారు? అంటే ఎంత నమ్మకం తిమోతి మీద, అతని జ్ఞానం మీద ఎంత నమ్మకం, అతని ధైర్యం మీద ఎంత నమ్మకం. మన జ్ఞానం, మన తెలివి, మన ధైర్యం, మన సత్తువ, మన టాలెంట్ అన్నీ ఎక్కడ ఉపయోగించాలి? మనం దేవుడి దగ్గర ఉపయోగించాలి. తెలివితేటలు మన లోకంలో వాడతాం. ఆ తెలివితేటలు మనకు లోకంలో ఉంటాయి, పనికి మాలిన తెలివితేటలన్నీ. మన తెలివితేటలన్నీ దేవునికి ఉపయోగపడాలా. నీ జ్ఞానం దేవునికి ఉపయోగపడాలా, నీ చదువు దేవునికి ఉపయోగపడాలా, నీ సంపాదన దేవునికి ఉపయోగపడాలా, నీ కుటుంబం దేవునికి ఉపయోగపడాలా. ఓవరాల్గా నువ్వు దేవునికి ఉపయోగపడాలి. అది సంఘం అంటే. ఏదో ఆదివారం వెళ్తున్నాం, వస్తున్నాం, 4 రూపాయలు కానుక వేస్తున్నాం, పాట పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దీవెన తీసుకుని వచ్చేస్తున్నాం అంటే అది కాదు సంఘం అంటే. సంఘాలు ఎదగాలి. తిమోతి గారు యవ్వన దశలో దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సరే సిద్ధపడిపోయాడంటే దానికి ఆ మోటివేషన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మోటివేషన్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? యేసు ప్రభువు మీద ప్రేమ. నాలాంటి ఒక దుర్మార్గుడి కోసం, నాలాంటి ఒక దుష్టుడి కోసం నా ప్రభు చనిపోయాడు కదా అది తలకెక్కింది అంతే. బతికితే ఆయన కోసం బతకాలి, లేదంటే చచ్చిపోవాలంతే అనుకున్నాడు అంతే. పౌలుగారు అదే అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు అంతే. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతా, అది నాకు లాభం, బెనిఫిట్. ఎందుకు వాళ్ళకి అంత మోటివేషన్ వచ్చింది? ఎందుకు వాళ్ళ అంత తెగింపు వచ్చింది, వాళ్ళ అంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ప్రభు త్యాగం వాళ్ళకి అర్థమైంది. తిమోతి గారికి ఎందుకు అంత జ్ఞానం వచ్చిందంటే వాక్యం చదివాడు. ఎందుకు చదివాడంటే ఆసక్తి ఉంది. ఎందుకు ఆసక్తి ఉందంటే ప్రభు త్యాగం అర్థమయ్యింది. ప్రభు తన కోసం ఇచ్చినటువంటి ప్రాణత్యాగం తనకు అర్థమైంది. అందుకే బైబిల్ దగ్గర కూర్చున్నాడు, బైబిల్ చదివాడు. ఇలాంటి ఒక భయంకరమైన సంఘాన్ని సైతం నడిపించడానికి సామర్థ్యాన్ని సైతం సంపాదించుకున్నాడు తిమోతి. బికాస్ దేవుని మీద ఉన్న ప్రేమ. మనం ఫలించట్లేదంటే దేవుని మీద మనకేమీ లేదని, ప్రేమ లేదని అర్థం.
దేవుని మీద ప్రేమ ఉంటే నువ్వు కానుకిస్తావు, దేవుని మీద ప్రేమ ఉంటే బైబిల్ చదువుతావు, దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని సంధికి వెళ్తావు, దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటావు, దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని కోసం దేనికైనా సరే సిద్ధపడతావు. ప్రేమ లేకపోతే ఇవేవి నువ్వు చేయలేవు. అందుకే దేవుణ్ణి ప్రేమించండి ప్రియులరా. ఈ జీవితం చాలా చిన్నదండి. మనం తినే టిఫిన్లు మంచివి కాదు, మనం తినే భోజనం మంచిది కాదు, మనం తినే కూరగాయలు మంచివి కావు, మనం తినే రైస్ మంచిది కాదు. తప్పదిక మనం కొనుక్కునే పెరుగు ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? పక్కా కెమికల్. మన జీవితాలు చాలా చిన్న ప్రియులరా. అందుకే ఏం చేయాలి? మీరు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్న 4 రోజులు దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని వాక్యం దగ్గరే ఉండండి. ఏదో రోజు వెళ్ళిపోతాం, ఏదో రోజు మన గుండెలు కూడా ఆగిపోతాయి, ఏదో రోజు మనల్ని కూడా సమాధి చేసేస్తారు. అది ఎంతో దూరం లేదు, అది ఎంతో దూరం లేదు. ఏమో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. భయపడండి, దేవునికి భయపడండి. గుండె రాయి చేసుకోకండి, గుండె కఠినం చేసుకోకండి. అమ్మో దేవుడు అనగానే సరే వణికిపోవాలంతే, దేవుడు అనగానే శివరొచ్చేయాలంతే మనకి. దేవుని సన్నిధి అనగానే సరే ముందు ఎన్ని నెలకొన్నా పర్లేదు, ముందు దేవుడి సన్నిధిరా బాబు దేవుడి సన్నిధిరా బాబు అనుకోవాలంతే. ముందు దేవుడి సన్నిధి అంతే, ముందు దేవుడి పని, ముందు దేవుని వాక్యం, ముందు దేవుడు, ముందు ప్రార్థన, దాని తర్వాతే ఏదైనా అనుకోగలగాలి. వారానికి ఒక్కసారే నేను ఇలాంటి మాటలు చెప్పగలను మీకు. వారానికి ఒక్కసారే కొంచెం మన జీవితాలను దిద్దుకోవాలి ప్రియులరా. తిమోతి గారు సంఘాన్ని నడిపించేటువంటి గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారండి? మన పిల్లలు ఎలా ఉన్నారండి? ఒక తిమోతి లాంటి వ్యక్తులు మన సంఘంలో తయారవ్వాలి. ఇంత జ్ఞానవంతుడు, ఇంత ధైర్యవంతుడు, దేవుని కోసం జీవితాన్ని సమర్పించుకునేటువంటి యవనస్తులు మన సంఘంలో తయారవ్వాలి. మరొక విషయాన్ని చూద్దాం, ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను. తిమోతిలోని మరొక గొప్ప లక్షణాన్ని చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. ఎవరటండి తిమోతి గారు? ఎవరటండి? మంచి మనస్సాక్షి కలిగిన వాడు, మంచి విశ్వాసి, మంచి మనస్సాక్షి కలిగిన వాడు. ఇందాకేం చూసాం? వాక్యము తెలిసిన వాడు. సంఘాన్ని అతనికి పౌలు గారు అప్పగించాడంటే వాక్యము ఎరిగినవాడు, వాక్యం ఎరిగినవాడు, జ్ఞానవంతుడు. నెక్స్ట్ ఎలాంటి జటిలమైనటువంటి మనుషుల మధ్య అయినా దేవుని సేవ చేయగలిగినటువంటి సమర్థత కలిగినవాడు, జ్ఞానవంతుడు, వాక్యం ఎరిగినవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసి, బలమైన విశ్వాసి, అలానే మంచి మనస్సాక్షి కలిగిన వాడు తిమోతి. ఏమండి ఈరోజు మంచి మనస్సాక్షి మనకు ఉంటుందండి? మనస్సాక్షి అంటే ఏంటండి? మనస్సాక్షి అంటే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదంటారా? ఎప్పుడు కలవలేదా మనస్సాక్షిని? మనస్సాక్షి అంటే ఎవరో కదండి, మనలోనే ఉంటుంది. అది మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఎందుకు ఆదివారం ఆరాధన మానేసావు నువ్వు అని ఉంటుంది, లోపల అంటుంటుంది. అదే మనస్సాక్షి. ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయి ఏమున్నాయి? ఎందుకు నువ్వు ఆరాధన మానేసావు? తప్పు కదా, నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కదా, నువ్వు రక్షణ పొందావు కదా, సంఘంలో సభ్యురాలు కదా, సభ్యుడు కదా, నువ్వు అలా మానకూడదు కదా, తప్పు కదా, దేవుడు బాధపడతాడు కదా, దేవుడిని అగౌరవపరచడం కదా అని చెప్తూ ఉంటుంది. ఏంటది? మనస్సాక్షి. చెప్తుంటుందా? చెప్పదండి. మీరు ఎప్పుడైనా ఆరాధన మానేసినప్పుడు మీ మనసుకు అలాగ అనిపించిందండి? కమలకి ఎప్పుడైనా ఆరాధన మానేసినప్పుడు నీకు అలా బాధ అనిపించిందా? ఎందుకు మానేస్తావు నువ్వు అని మనస్సాక్షి మిమ్మల్ని గద్దించినట్టు అనిపించిందా? అనిపిస్తుంది. అయితే మనం ఏం చేస్తాం? నోరు మూసుకో, నీకేం తెలుసు, నీ మొహం నీకేం తెలుసు, నా పనులు నా బాధలు అని మన మనస్సాక్షిని మనమే గద్దిస్తాం. కానీ మన మనస్సాక్షి గద్దింపుకు మనం ఏమవ్వాలి తెలుసండి? లోబడాలి. నిర్మోహమాటంగా, భయపడకుండా, సిగ్గుపడకుండా, ధైర్యంగా మనల్ని గద్దించేది ఎవరు తెలుసండి? మన మనస్సాక్షి. కొన్నిసార్లు నీ భార్య నిన్ను గద్దించడానికి భయపడద్దేమో తప్పు చేస్తే. కొన్నిసార్లు నీ భార్యను నువ్వు గద్దించడానికి ఒక భర్తగా నువ్వు భయపడతావేమో, ఫీల్ అవుద్దేమో, ఏమనుకుంటుందో అని. కొన్నిసార్లు నీ పిల్లల్ని గద్దించడానికి నువ్వు భయపడతావేమో. కొన్నిసార్లు నీ పిల్లలు నీ తప్పు చెప్పడానికి భయపడతారేమో, అమ్మ ఏమనుకుంటుందో, నానేమనుకుంటుందో. కానీ మనస్సాక్షికి అది ఉండదు, అది భయపడదు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు కరెక్ట్గా లేవు అని మనల్ని గద్దిస్తుంది మనస్సాక్షి.
అలాంటి మనస్సాక్షిని మనం కాపాడుకోవాలా. మనకి మంచి మనస్సాక్షి ఉండాలండి. మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళు తప్పు చేయరండి. వాళ్ళు ఎవరికో భయపడరు, వాళ్ళ మనసుకే భయపడతారు. ఆరాధన మానేసావు ఎందుకు అని సాలమన్ అన్ని అడుగుతాడనో లేకపోతే ఇంకెవరు అడుగుతారని మానరు. ఓరు బాబు వెళ్ళకపోతే నా మనసు కుదురుండదు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎవరో ఏదో అంటారు కదా, నా మనసే కుదురుండదు, మనసు కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకు మానేశాను మొన్న చెప్పాను కదా, మా అక్క చెప్తుందని. మనస్సాక్షి ఊరుకోదు. ఎందుకు మానేసావు, ఇప్పుడు అంత అవసరమా, దేవుడి కంటే ఎక్కువ, దేవుని సన్నిధి కంటే ఎక్కువ, ఆరాధన కంటే ఎక్కువ. ఆ మనస్సాక్షి మనల్ని నిద్రపోనివ్వదు. మనస్సాక్షి గద్దింపు వినండి. తిమోతి గారు ఎవరట? మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. ఇంతకీ తిమోతి గారికి భక్తికి కారణం ఏంటి? ఆయన ఇంత భక్తిపరుడు అవడానికి, ఇంత దేవుని కోసం తెగింపు కలిగిన వాడు అవడానికి, ఇంత జ్ఞానవంతుడు అవడానికి, ఇంత మంచి మనస్సాక్షి కలిగిన వాడు అవడానికి, ఇంత మంచి పరిచారకుడు అవడానికి కారణం ఏంటో తెలుసండి? అది ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆయనకి మధ్యలో వచ్చింది కదట, బాల్యము నుండి అది ఆయనకి వచ్చిందటండి. అండి, బాల్యము నుండి నేర్పించాలండి. చిన్నప్పుడు మా నాన్న నా తలకి నూనె పెట్టి, నాకు ఎప్పుడూ గుర్తుంటుందండి, నా తలకి నూనె పెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఇంత పెద్ద కర్ర చేతిలో పెట్టుకుని నా చేత కీర్తనల మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం చదివించేవాడండి మా నాన్న. ఒకవేళ ఆ భక్తినేమో అంతో ఎంతో నన్ను ఈరోజు ఒక సేవకుడిగా నిలబెట్టి ఉండొచ్చు బహుశా. శ్రమకాలాలను జరుగుతుంటాయి ఈ లూథరన్ చర్చిలోని. అది వాక్యానుసారం కాకపోయినప్పటికీ అప్పుడు మరి పాటించేవాళ్ళం కదండి. ప్రతిరోజు మాన్నిచ్చేవాడు కదా అసలు. అవి ఏమో చాలా లేట్ అయిపోతూ ఉండి, అలా ఒకవేళ ప్రార్థనలో కునికానా వీపి మోత మోగిపోయేదండి. నా వీపు లేచి మొహం కడుక్కుని రా అనేవాడు. గట్టిగా సరిచేసేవాడు అంతే, మొండిగా గట్టి కొట్టేసేవాడు అంతే. అంతో ఎంతో భక్తిలో పెంచారండి. చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచండి అనేది అందుకే. బాల్యము నుండి దేవుని వాక్యం నేర్పిస్తే ఒకలా ఉంటుంది, మధ్యలో వస్తే ఒకలాగా ఉంటుందండి. దీని దారి దీందే, దాని దారి దాందే, తేడా కనపడిపోద్ది చిన్నప్పటి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి యవనస్తుడు నడవలసిన త్రోవ కదా. ఇక్కడ మాట ఎండవు. ఏమన్నా ఒకళ్ళు యవనస్తుడైన తర్వాత మారితే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. యవనస్తులైన తర్వాత మారి దేవుని కొరకు బలంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది కొంతమంది రేర్ ఉంటారండి, అలాగా రేర్ ఉంటారండి. అదే చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో పెంచితే, తిమోతి గారికి అట బాల్యము నుండి వాక్యం తెలుసట. చూడండి, 2 తిమోతి పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వర్షాలు కలిపి ఉన్నాయి చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతి గారికి దేవుని వాక్యం, పరిశుద్ధ లేఖనాలు ఎప్పటి నుంచి తెలుసటండి? బాల్యము నుండి. అందుకే మన పిల్లలకి బాల్యము నుండి నేర్పిస్తున్నాను దేవుని వాక్యం, బాల్యము నుండి. అందుకే తిమోతి గారికి దేవుని వాక్యం పట్ల అంత పట్టు. అందుకే తిమోతి గారు దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. కారణం, బాల్యము నుండి ఏమి ఎరిగినవాడు? పరిశుద్ధ లేఖనాలు అంటే వాక్యము ఎరిగినవాడు. బాల్యము నుండి ఆ శక్తి ఎక్కడికి పోదు, అని కంట్రోల్ చేస్తుంది. అది చిన్నప్పటి నుంచి దేవునిలో నిలబెడుతుంది. అది జ్ఞానం ఇస్తుంది దేవుని వాక్యం. బాల్యము నుండి ఎలా ఎరిగినవాడు? బాల్యము నుండి ఎవరు నేర్పించారు? అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. 1వ అధ్యాయం 3-5 వచనాలు కలిపి ఉన్నాయి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు ఆపేక్షించుచు. అప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నాడండి, రోమా చెరలో ఉన్నారు పౌలు గారు. పౌలు గారు రాసినటువంటి లాస్ట్ లెటర్ ఇది. పౌలు గారు రాసిన పత్రికల్లో చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. అప్పుడు పౌలు గారు చెరలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. తిమోతి గారు ఎఫెసు సంఘంలో సంఘాన్ని నడిపిస్తున్నాడు. తిమోతి గారు పౌలు గారి కోసం ప్రతిరోజు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాడు. నేపథ్యం మీకు ఈ వచనం అర్థం అవడం కోసం చెప్తున్నాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని. అంటే దేవుని సేవకుడు చెరలో ఉంటే, కష్టాల్లో ఉంటే, దేవుని సేవకుని కోసం తిమోతి గారు ఏం చేస్తున్నారటండి? కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకుడు ఇబ్బందుల్లో ఉంటే తిమోతి గారు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. తండ్రి,
పౌలు గారిని విడిపించు, పౌలు గారిని కాపాడు అని ఒక పక్క సంఘం నడిపించుకునే బాధ్యత, ఒక పక్క తన గురువు గారు, తన ఆత్మీయ తండ్రి పౌలు గారు చెరలో ఉన్నాడు. అది తలుచుకొని ఏడుస్తున్నాడట. నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను తిమోతి. ఇదిగో నీ వల్ల, నిన్ను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీలో ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించేను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే పౌలు గారిలో ఉన్న ఈ భక్తి, ఈ విశ్వాసం, ఇది మొదట ఎక్కడుందట? వాళ్ళ అవ్వ, అంటే వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ గారి పేరేంటండి? లోయి. తిమోతి గారి అమ్మమ్మ గారి పేరేంటండి? లోయి. తిమోతి, ఇదిగో నీలో నేను చూస్తున్నటువంటి ఈ విశ్వాసం, ఈ భక్తి, మంచి మనస్సాక్షి, జ్ఞానం, ఇదంతా మొదట ఒకప్పుడు మీ అమ్మమ్మలో చూశానయ్యా. నీ అవ్వ అయిన లోయలోను, తర్వాత నీ తల్లి అయిన యునీకే. నాకు ఇష్టమైన పేరండి ఇది, యునీకే. సంఘంలో ఎవరికైనా ఒకవేళ ఆడపిల్ల పుడితే ఈ పేరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. యునీకే బాగుంటుంది, పిలవడానికి కూడా బాగుంటుంది, రాయడానికి కూడా బాగుంటుంది. మంచి భక్తిపరురాలు తిమోతి గారి తల్లి. ఇదిగో ఈ విశ్వాసం, ఈ భక్తి మొదట మీ అమ్మమ్మ గారైనటువంటి లోయలో చూశాను, ఆ తర్వాత మీ అమ్మ అయినటువంటి యునీకేలో చూశాను. అదే భక్తి, అదే విశ్వాసం, అదే మంచి మనస్సాక్షి నీకు కూడా వచ్చింది. ఎలా వచ్చింది? నేర్పించారు. తిమోతిలోని భక్తికి కారణం ఎవరు చెప్పండి? వాళ్ళ అమ్మమ్మ గారైనటువంటి లోయి, వాళ్ళ అమ్మగారైనటువంటి యునీకే. ఈరోజు మీ కుమారులు కానీ, మీ మనవళ్ళు కానీ భక్తి పరులు అవ్వాలంటే ముందు మీలో ఉండాలండి భక్తి. అందుకే తల్లులారా, భక్తి పరులై ఉండండి. బతిమలాడుతున్నాను, మీ ఇంట్లో పిల్లల్ని భక్తిలో పెంచండి. లోకం మీద ఆశ పెట్టుకోకండి. లోకంలో సరదాలు, సంతోషాలు మంచివి కాదు, శాశ్వతం కాదు. పిచ్చోళ్ళు అయిపోకండి, అమాయకులు అవ్వకండి, అజ్ఞానులుగా బతకండి. దేవుని అర్థం చేసుకోండి, దేవుని వాక్యం అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మీకోసం చేసిన త్యాగాన్ని మర్చిపోకండి. మీరు సంఘంలో, క్రీస్తు సంఘంలో సభ్యులను గుర్తుపెట్టుకోండి. అది చాలా గొప్ప భాగ్యం అని మర్చిపోకండి. ఒకరోజు దేవుడు మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోకండి.